హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రేజీ కృషిక. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మన వీడియో రాజమండ్రిలో శివరాత్రి ఎలా జరుపుకుంటారో చూపించబోతున్నాం. రాజమహేంద్రవరంలో శివరాత్రిని అయితే చాలా సందడిగా అయితే జరుపుకుంటారు. ప్రతి ఒక్కరు గోదావరిలో స్నానం అయితే ఆచరిస్తారు. ఇదిగోండి ఫ్రెండ్స్, మహాకాళేశ్వర టెంపుల్ దగ్గర వాతావరణం అయితే ఇలా ఉందన్నమాట. చాలా జనాలు అయితే వచ్చారు ఇక్కడికి. మొత్తానికి లోపలికైతే వచ్చేసి దర్శనం అయితే చేసేసుకుంటున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం టెంపుల్ లోపల అయితే ఇలా ఉంది. మీరు కనుక ఈ ఆలయం ఒక విశిష్టత అంతా ఏంటో తెలుసుకోవాలంటే మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. మేమైతే దర్శనం పూజ చేసేసుకొని బయటకి అయితే వచ్చేసాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మెయిన్ రోడ్ దగ్గర అన్నమాట. ఈ శివుడు విగ్రహం చాలా బాగుంది కదా. ఇక్కడైతే రోడ్లు అస్సలు ఖాళీ లేవు, చాలా జనాలు ఉన్నారు. మనమైతే ఇలా వెళ్ళి పుష్కర్ ఘాట్కి అయితే చేరుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మనమైతే పుష్కర్ ఘాట్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే నదిలో వదలడానికి అరటి తప్పలతో దీపాలు అయితే ఇస్తున్నారనమాట. ఒక్కటి వచ్చేసి 20 రూపాయలు అనమాట. ఎవరైతే ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకోవట్లేదో ఇక్కడ కొనేసుకొని వదిలేయచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, పుష్కర్ ఘాట్ అంతా జనాలతో నిండిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ పడవలు ఉన్నాయి కదా, ఇక్కడ వీళ్ళైతే క్లీనింగ్ అయితే చేస్తున్నారు దీపాలన్నిటిని. ఇక్కడ వచ్చేసి పంతులకి స్వయం పాకం అయితే ఇస్తున్నారనమాట. ఇప్పుడైతే మనం రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట. ఇక్కడైతే భోజనాలు పెడుతున్నారు అనమాట. పెద్ద లైన్ అయితే ఉంది ఇక్కడ. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే బొమ్మలు అమ్ముతున్నారు అనమాట. ఇక్కడైతే అన్ని చిన్నపిల్లల బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట. వంట సామాన్లు, బొమ్మలు, బాళ్ళు ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే వంట సామాన్లు అయితే అమ్ముతున్నారు. ఒక్కొక్కటి 10 రూపీస్ అన్నమాట. చాలా చిన్న చిన్నవి బాగున్నాయి కదా ఫ్రెండ్స్.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే దేవుడి బొమ్మలు అయితే అమ్ముతున్నారనమాట. కృష్ణుడు, లక్ష్మీదేవి, వినాయకుడు, బుద్ధుడు ఇలాంటి బొమ్మలన్నీ ఇక్కడైతే అమ్ముతున్నారనమాట. పుష్కర్ ఘాట్ శివలింగం దగ్గర అయితే వాతావరణం అయితే ఇలాగుంది. అక్కడ పైనుంచి వాటర్ పడుతుంటే కింద అందరూ స్నానం అయితే చేస్తారనమాట. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ మహాశివరాత్రి వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను మీ క్రేజీ కృషిక. బాయ్ బాయ్.